నా పేరు సహస్ర. వెల్కమ్ టు శివహబి న్యూస్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉచిత కంటి వైద్య శిబిరం అభినందనీయం. ఎస్ఎంజీ పాఠశాలలో జరిగిన వైద్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ కొనక దేవసేనమ్మ. తపాలా సేవలు ఎనలేనివి. షాదీ మంజిల్లో జరిగిన తపాలా ఉద్యోగుల సదస్సులో ప్రసంగించిన చైర్పర్సన్ కొనక దేవసేనమ్మ. చదువుతోనే పేదరికం దూరం. ఎల్పీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ సభలో సబ్ కలెక్టర్ గిరీష, డిఈఓ ఆంజనేయులు. వైభవంగా తాళముకు నెల పొంగుళ్లు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్, చైర్పర్సన్ కొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త నానాజీ, రాధ జ్యోత్స్నలత. మనబోలు మండలంలోని బద్దెవోలు క్రాస్ రోడ్డు సమీపంలో డివైడర్ను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో వాహనంపై ప్రయాణిస్తున్న తల్లి కూతురు అక్కడికక్కడ మృతి చెందారు. ఈ హృదయ విదాకర సంఘటనతో యాచవరం గ్రామం విషాదంలో మునిగిపోయింది. పాఠశాల వార్షికోత్సవంలో తమ కుమార్తె నృత్యం చేస్తుందనే సంతోషంలో ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి ద్విచక్ర వాహనంపై గూడూరు సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాల వార్షికోత్సవానికి హాజరయ్యారు. వార్షికోత్సవ వేడుకలను తిలకించి చిన్నారి నృత్యాన్ని కనులారా చూసి ఆనందించారని ఆ కుటుంబం అదే ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగుతూ ప్రయాణమయ్యారు. మార్గ మధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతకు గురయ్యారు. జరిగిన సంఘటన వివరాల్లోకి వెళితే మనబోలు మండలం యాచవరం గ్రామానికి చెందిన తిరుమల తన కుటుంబ సభ్యులతో కలిసి వార్షికోత్సవానికి హాజరయ్యారు. వార్షికోత్సవం పూర్తయ్యేసరికి శనివారం రాత్రి అయింది. తిరిగి తిరుమలరావు, ఆయన భార్య లక్ష్మీకాంతమ్మ, కుమార్తెలు దీపిక, నవ్య, కీర్తి అందరూ కలిసి ఒకే ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. బద్దెవోలు క్రాస్ రోడ్డు ప్రాంతం వచ్చేసరికి డివైడర్ను ఢీకొనడంతో అందరూ రహదారిపై పడిపోయారు. ఈ ప్రమాదంలో లక్ష్మీకాంతమ్మ, కుమార్తె దీపిక మృతి చెందారు. తిరుమలరావుతో పాటు కుమార్తెలు నవ్య, కీర్తిలకు గాయాలవడంతో చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు మనబోలు ఐఎస్ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సరే ఏందబ్బా అరుపులు వస్తుంది, మేము వాళ్ళకి సోలోలు కావాలా అమ్మాయిలు అనుకుంటా ఉన్నాం. అప్పుడు సరళ లేచి వచ్చేసినాం. చూస్తులకి అంకులు కాపాడండి, అది కాపాడండి అని అంటారు ఇద్దరు అమ్మాయిలు. సరే నేను చూస్తులకి వాళ్ళ అమ్మ పడిపోయింది. వచ్చి ఆ పాప అంటే చనిపోయింది. అతను పక్కన పడుకోవడం ఎంపీటీ చూసినాము. అప్పుడు అంబులెన్స్కి 180కి ఫోన్ చేసాము. మా పెట్రోల్కి ఎండసాల పెట్రోల్కి ఫోన్ చేసాము. ఎన్ని గంటలు జరిగింది? 10:35. మీరు ఎప్పటి నుంచి డ్యూటీకి ఎప్పుడు వచ్చాడు? ఎన్ని గంటలకు వచ్చాడు? 10:15కి 10:15 కొంచెం మండలం యాచవరం గ్రామానికి చెందిన తిరుపాల అనే వ్యక్తి వాళ్ళ పిల్లల్ని చెల్లకూరు లిమిట్స్లో చెల్లకూరు లిమిట్స్ ఫంక్షన్ ముగించుకొని తిరిగి పిల్లల్ని వాళ్ళ వైఫ్ని బైక్ మీద ఎక్కించుకొని తిరిగి వస్తుండగా హైవే మీద డివైడర్ గుద్దుకొని పడిపోవడం జరిగింది. ఈ యాక్సిడెంట్లో అతని వైఫ్, అతని చిన్న కూతురు ఇద్దరు స్పాట్లో చనిపోయారు. అతనికి ఇంకో ఇద్దరు కూతుర్లకి ఇంజరీస్ అయ్యి వాళ్ళ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. బైక్ డివైడర్ గుద్దుకోవడం వల్ల పడిపోవడం వల్ల జరిగినట్టు తెలుస్తుంది. ఇంకా మాకేం కనిపించేలా తర్వాత లారీ వెళ్తా ఉంటే ఇంకా మా డాడీ ఉంటే ఇటు పెట్టేశాడు. లారీ ఇది ఇట్లా చెట్లకు పెడతారు చూడండి, ఆ గోడ లారీ తట్టుకొని పడిపోయాడు. మీకు ముందు బండి ఏమైనా ఉందా? లేదు, పక్కన ఉంది లారీ. మీ బైక్ లైట్లు ఫెయిల్ అయినాయా? నాకు అందువల్ల లేకపోతే మా డాడీ నీట్గా తీసుకొచ్చి ఎంత తాగు మా డాడీ బాగానే తీసుకొని వస్తాడు. లైట్ పోయిన వల్ల అందువల్ల యాక్సిడెంట్ అయింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? కాదు అంకుల్, లారీని వస్తున్నప్పుడు డాడీలో ఓవర్టేక్ చేస్తున్నాడు దాన్ని. అప్పుడు లారీలో వచ్చేసరికి కొంచెం గ్యాపే ఉండేసరికి డాడీ ఆ డివైడర్కి గుద్దుకున్నాడు. హై స్పీడ్ తగ్గడం వల్ల ఫాస్ట్గా వెళ్ళిపోయి అందరూ పడిపోయాడు. తపాలా సేవలు అభినందనీయమని చైర్పర్సన్ కొనక దేవసేనమ్మ కొనియాడారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయ్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు ఆమె హాజరై ప్రసంగించారు.
నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఆదివారం సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు ఉద్యోగులు ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి షాదీ మంజిల్ వరకు ఉద్యోగులు మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన పునక దేవసేనమ్మ మాట్లాడుతూ ప్రజలకు తపాలా శాఖ సేవలు అభినందనీయమన్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు గుర్తించాలని యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో భాగంగా ఉద్యోగుల చైర్పర్సన్ పునక దేవసేనమ్మకు సమస్యను వివరించారు. తన వంతు సహకారం అందిస్తామని ఆమె వారికి తెలిపారు. ఈ సదస్సులో యూనియన్ నాయకులు ఎస్వి నరసింహులు, బత్తన విజయ్ కుమార్, వాసిరెడ్డి శివాజీ, తిరుమలరావు, రమణయ్య, ఎస్ రవికుమార్, గోవింద్ నాయక్, మునిరత్నం, కాదర్ బాషా మొదలగు వారు పాల్గొన్నారు. అట్లా వీటిలో ఎస్పీ గారి మాటలు ప్రకారం ప్రతి ఒక్క వీడియో కూడా అకౌంట్ ఓపెన్ చేసి అంతా పని బాగా చేస్తారు. అందరికీ సర్టిఫికేట్ రావడం అవసరం ఉంది. కనీసం 100 మంది దాకా ఉంటారు. జనసీలు కానీ ఎంపీలు కానీ వీళ్ళంతా ఉంటారు. వాళ్ళందరికీ న్యాయం జరగకుండా కోటి మేము మన 3 రోజుల్లో బిల్లు మొత్తం తిరిగాము. దానివల్ల డెవలప్ చేయగలిగాము. అందరినీ నడవగలిగాము. 30 మంది దాకా లెఫ్టినెంట్ లేవు. వాళ్ళు 2వ బిల్లు కూడా పడిపోతున్నాడు. వాళ్ళకి లెఫ్టినెంట్ గ్రాంట్ రావడం అది ఎక్కడ అడిగే లేదు. అందులో భాగంగా 10 మందికి మనం ఇక్కడ ఉండి సహాయం చేయాలనే ఉద్దేశంతో గూడూరు ఎంపీలో హెల్ప్ డెస్క్ అనే ఏ విధంగా చూసినా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఒక్క పోస్ట్ మాస్టర్ మాత్రమే. పోస్ట్ మాస్టర్ అనే వీళ్ళు మాత్రమే 6 నెలల నుంచి కూడా నేను కుటుంబం నుంచి మా పెద్దల కుటుంబం నుంచి కూడా ఆ వ్యవస్థ యొక్క సేవలు ఈ భారతదేశం అనుభవించిందని చెప్పడానికి జరుగుతుంది. ఇప్పుడు ఈ టెక్నాలజీస్ ఎన్నో టెక్నాలజీస్ వచ్చేసి ఈ టెక్నాలజీస్ లో దాదాపు ఇంతకుముందు వ్యవస్థ ఒక 10 కిలోమీటర్ల కూడా అక్కడి నుంచి ఇంకో స్థానానికి ఒక కమ్యూనికేషన్ చేయాలంటే మనకి ఏకైక వ్యవస్థ కోసం మాత్రమే. కానీ ఇప్పుడు ఎన్నో వచ్చేసి ఎంత ఇంప్రూవ్ టెక్నాలజీ ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వ్యవస్థలో కొన్ని లక్షల మంది దాదాపు ఉన్నతాలు కూడా ఆ లక్షల మంది ఎంప్లాయీస్ ఈ యొక్క ప్రభుత్వాలు చేస్తున్నారంటే కొన్ని వ్యవస్థలకి సరైన ప్రాధాన్యత లేకుండా ఆ వ్యవస్థ యొక్క సేవలు ఈ ప్రజలు ఈ దేశం ఉపయోగించుకున్న పరిస్థితులు కల్పిస్తున్నారు. చాలా మార్పులు
జైనులు వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం నీల్ కుమార్, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని ఎస్ఎంజీ పాఠశాలలో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరంలో వారు పాల్గొన్నారు. పట్టణంలోని ఎస్ఎంజీ పాఠశాలలో శ్రీ శంకర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో పార్సకుశల్ జైన్ సేవ మండల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరానికి హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా పేదలకు ఎంతో ఉపయోగమని పేర్కొన్నారు. జైనుల సహకారంతో శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం రోగులకు పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన విజయ్ కుమార్, నిర్వాహకులు అశోక్ కుమార్, నితీష్ కుమార్, మనీష్ కుమార్, ధర్మీచంద్, రమేష్ కుమార్, సుభాష్ చంద్ మొదలగు వారు పాల్గొన్నారు. దాని సందర్భంగా ముందుగానే జీన్ అసోసియేషన్ తరఫున మన శ్రీమాన్ కమలాబాయ్ అశోక్ కుమార్ కమలాబాయ్ వారి సాన్నిధ్యంలో వారి కుటుంబ సహకారంతో ఈరోజు చెన్నై వారి శంకర్ ఐ కేర్ సెంటర్ వారి తరఫున మన ఇక్కడ ఐ క్యాంప్ చేస్తున్నాము. దానికి మన చైర్మన్ గారు విచ్చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ఈ ఐ క్యాంప్ పెట్టి మన పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సౌకర్యాన్ని కల్పించిన ఈ జైన్స్కి నా అభినందనలు తెలియజేస్తున్నాను. కమలాబాయి గారు, తర్వాత అశోక్ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ జైన్స్ అందరూ సహకారంతో ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వర్తిస్తూ ఇంత మంచి ప్రోగ్రాంలు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం ఉంది. ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ కంటికి సంబంధించి నిశ్చితంగా పరిశీలిస్తూ ప్రతిదీ వాళ్ళకి ఏం అవసరమో, ఆపరేషన్ అవసరమా లేకపోతే మెడిసిన్తోనే ఏదవుతుందా, స్పెక్ట్స్ అవసరమా, ప్రతిదీ చాలా క్లీన్గా టెస్ట్ చేసి ప్రజలందరికీ మంచి సౌకర్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన వీళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాంకి నన్ను ఇన్వైట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక్కడ అన్నీ ఫ్రీ, ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నారు. స్పెక్ట్స్ దగ్గర నుంచి ఆపరేషన్ కూడా చెన్నై తీసుకెళ్ళి శంకర హై హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తున్నారు. అక్కడ కూడా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ కానీ వాళ్ళకి వసతి సదుపాయం కానీ అన్నీ కూడా వీళ్ళే భరించి వీళ్ళు తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తున్నారు. మళ్ళీ 12వ తారీఖున మళ్ళీ వచ్చి, అంటే ఇప్పుడు కొన్ని ఐ సైట్లు అవన్నీ కూడా నోట్ చేసుకొని దానికి తగ్గట్టుగా స్పెక్ట్స్ మళ్ళీ 12వ తారీఖు మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా స్పెక్ట్స్ ఇచ్చేదానికి వాళ్ళ సైట్ అన్ని నోట్ చేసుకొని వెళ్తున్నారు. మంచి ప్రోగ్రాం, చాలా మంచి ప్రోగ్రాం, చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరికీ మరీ మన గూడూరు పట్టణ ప్రజలందరి తరఫున నేను వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్. చాలా సంతోషకరమైన రోజు. ముఖ్యంగా జైలు సమాజం చేస్తున్న సేవల్లో భాగంగా గూడూరులో ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం జరపడం చాలా సంతోషకరమైన విషయం. ఇది ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. అశోక్ గారు చేసిన ఈ యొక్క గొప్ప కార్యాన్ని మనం అందరం జైలు సంఘం ద్వారా చేసిన ఈ యొక్క కార్యక్రమం నిజంగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. ముందుగా ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను జైలు అందగాళ్ళు, అందంలో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు. అదేవిధంగా వాళ్ళ హృదయం కూడా అందంతో కూడింది. వాళ్ళ హృదయం అది స్వచ్ఛమైన హృదయం. ఆ హృదయాన్ని ఈరోజు వాళ్ళు బయట పెట్టారు. మన గూడూరులో ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మనకు కూడా గొప్ప గర్వకారణం. ఈ క్యాంప్ అంతా స్పాన్సర్ చేసినటువంటి అశోక్ కుమార్, నితిన్ కుమార్ బన్సాలి, ఆయన మెమోరియల్ ప్రకారంగా బన్సాలి గారు ఇవన్నీ కూడా జరిపిస్తున్నారు. చాలా సంతోషం. ఎందువల్లంటే మానవుని యొక్క అవయవాల్లో అతి ముఖ్యమైనది కన్ను. కన్ను చూపుపోతే ఇంకా మొత్తం అంధకారం. అటువంటి పరిస్థితుల్లో అటువంటి మానవ అవయవాల్లో అతి ముఖ్యమైనటువంటి అవయవం ఈ కన్నుకు సంబంధించినటువంటి ఇలాంటి శంకర్ నేత్రాలయ ఐ కేంద్రం వారు మంచి ఎక్స్పర్ట్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా ఉచితంగా మందులు ఇవ్వడం కానీ, టెస్టులు కూడా ఉచితంగా చేయడం కానీ, వీళ్ళందరినీ మద్రాసుకి తీసుకెళ్లి వీళ్ళందరూ కూడా ఆపరేషన్
చేయించడం కానీ నిజంగా చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి ఎందుకంటే నేతలు అనేది అన్నీ తెలుసు మీ అందరికీ. కళ్ళు సంబంధించిన విషయంలో కళ్ళు లేకపోతే ఎవరు కూడా ఈ యొక్క ప్రపంచాన్ని చూసే పరిస్థితి కాదు. అలాంటి మంచి అవయవం పైన మంచి కాన్సెప్ట్ తో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతో మంది పేద ప్రజలు రోజు డబ్బు లేకుండా హాస్పిటల్లో చూపించుకోలేని పరిస్థితి, కొంతమంది కళ్ళు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో కళ్ళు కూడా పోయే పరిస్థితి, లేకపోతే ఊళ్ళు కూడా సహాయం కూడా పక్కన కూడా చేయకుండా వాళ్ళకి బయట వాళ్ళు చెప్పకుండా కళ్ళు కరిగిపోయినా కానీ అలాగే బతికి వాళ్ళు చివరికి చనిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అందరూ చూస్తున్నాం. అందరూ కూడా పేదవాళ్ళు. చాలా సంతోషం. ఎందువల్లంటే ఇటువంటి పరీక్షా కేంద్రాలు పేదవాళ్ళకి ముఖ్యంగా ఉపయోగపడాలన్నటువంటి అవసరం ఉంది. గొప్ప వాళ్ళైతే పెద్ద పెద్ద హాస్పిటల్లో తీసుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు కూడా శంకర్ ఐ హాస్పిటల్ అంటే తమాషా హాస్పిటల్ కాదు, చాలా ఫేమస్ హాస్పిటల్. అటువంటి హాస్పిటల్లో వీళ్ళందరూ కూడా ఐ ఆపరేషన్స్ చేసేందుకు ముందుకు వచ్చిన వాళ్ళకి అందరూ కూడా గూడూరు నియోజకవర్గం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చదువుతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని సబ్ కలెక్టర్ గిరిష పేర్కొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని శారదానగర్లో ఏర్పాటై ఉన్న ఎల్ఏపీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన 31వ వార్షికోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. ఎల్ఏపీ పాఠశాలలో శనివారం సాయంత్రం వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సబ్ కలెక్టర్ గిరిష మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, ఉన్నత చదువులు చదవాలని కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇష్టపడి చదవాలని వివరించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. పాఠశాల చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి, కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి, ప్రిన్సిపల్ నమశివాయ, హెచ్ఎం జాయ్, దయాకర్, గుణేష్ గిరీష్ మొదలగు వారు పాల్గొన్నారు. 150 students participated in All India General Knowledge Test conducted by United Schools Organization Delhi. Our school students participated in essay writing competition and drawing competition conducted by LIC Guduru branch. Sports quiz conducted on National Sports Day and dance competition conducted by Rotary Club Guduru. Delhi-based IOM Mathematics Olympiad Test, IOM English Olympiad Test, Science Inspire conducted by Andhra Pradesh State Education Department at Nellore and Grits meet at JP School Chillapur. Master C.H. Janardhan of Class 7 got 24th rank in state level in IOM Maths Olympiad Test. It is worthy to mention here that our students participated in drawing, dance and painting competitions conducted by various organizations like Gayatri Parivar, Sri Krishnashtami Committee and Jagannath Rath Yatra Committee. Class 9 and 10 students of Little Angel schools were taken to Satish Dhawan Space Center, Sriharikota and Nelapadu Bird Sanctuary for Flamingo Festival on 9th January 2016. Class 9 students of both CBSE and State Board actively participated in firefighting drill and rescue operation conducted by Firefighting Rescue Force of Guduru in the month of January 2016. To nurture leadership qualities and get exposed to society, Consumer Club, English Language Club and Ramanujan Math Club have been established in this academic year 2015-16. Helping hands. Our school students and residential teachers actively took part to distribute food and water donated by school management to the stranded passengers on the nearby National Highway during the flood in the month of November 2015. Workshop. In order to expose the teachers... CBSE syllabus కింద 429 మంది పిల్లల్ని స్టేట్ సిలబస్ కింద దాదాపుగా 1500 మంది పిల్లల్ని యొక్క ఈ గూడూరు టౌన్లో ఈ కిల్లపూర్లో ఈ పాఠశాల నిర్వహిస్తున్నటువంటి సుబ్రహ్మణ్య రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ లేదా సంస్థ నిర్వాహకులు కానీ ఎక్కువ విషయాల్ని
అకాడమిక్ అయినటువంటి అంశాల మీద మాత్రమే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా డాక్టర్ కొత్తారి గారు చెప్పినట్లుగా విద్య అంటే క్లాస్ రూమ్లో నిర్ణయించేదైనా ఆల్రౌండర్ డెవలప్మెంట్ ఉంటే మాత్రమే అది విద్య అవుతుంది. అంటే ప్రస్తుతం సమాజం యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే పిల్లవాడిని పాఠశాలలో చేర్చినప్పటి నుంచి ఆ పిల్లవాడు తల్లిదండ్రుల యొక్క కోరిక మేరకు, తల్లిదండ్రుల యొక్క ఆలోచన మేరకు ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, అమెరికా వెళ్ళాలా, కెనడా వెళ్ళాలా, దానికి సంబంధించినటువంటి విద్య మీద మాత్రమే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే మిగతా రాష్ట్రాల్లో అయితే ఈ రకమైనటువంటి ఆలోచన ఉందో లేదో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం తల్లిదండ్రులు పిల్లవాడిని ఈ రకంగా ఉండాలా, ఈ రకంగా తయారవ్వాలా అనేటువంటి మోస పద్ధతిలో పిల్లవాడిని తయారు చేయడం వల్ల తర్వాత ఆ పిల్లవాడి యొక్క ఆలోచనతో సంబంధం లేకుండా దానికి అనుగుణంగానే విద్యా సంస్థలు కూడా తయారవడం వల్ల పిల్లవాడు ఆ తర్వాత జీవితంలో చేయాలనుకుంటారో అది వాళ్ళకే తెలుస్తుంది. ఒక 10th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ పోయిన తర్వాత వాళ్ళకే ఆలోచన వస్తుంది, నాకు ఏం చేస్తే మంచిది, నేను ఏం చేయాలి, అతనికి వస్తుంది. ఓన్లీ మీరు ఏం చేయాలంటే అతన్ని ప్రోత్సహించాలి అంతే. ఇది ఈ గూడూరు ఓన్లీ ఈ కాంపిటీషన్, ఈ స్కూలు ఆ స్కూలు అది మాత్రమే కాదు, ఇప్పుడు సొసైటీ చాలా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఎంత ఫాస్ట్ అంటే మీరు ఊహించుకోలేరు. మీరు మీ చిల్డ్రన్ని ఓన్లీ ఇక్కడ కాదు, ఓన్లీ ఈ స్కూల్ కాంపిటీషన్ కాదు, ఎంటైర్ వరల్డ్కి తయారు చేయాలి. సో అప్పుడు అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ సొసైటీలు ముందుకు రావాలంటే చాలా కాంపిటీషన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ ఎరా ఆఫ్ కాంపిటీషన్స్. సో ఈ కాంపిటీషన్లో ఈ ఎరాలో ప్రెషర్స్ ఎక్కువ ఉంటుంది, అంటే చాలా ప్రెషర్స్. పిల్లలు ఆఫ్టర్ 10th స్టాండర్డ్ ఇంటర్మీడియట్ డిగ్రీలో చాలా అంటే చాలా ప్రెషర్స్ ఉంటుంది. నా పేరెంట్స్ ఎప్పుడూ కూడా నన్ను అది చేయి ఇది చేయని ఎప్పుడూ కూడా చెప్పలేదు. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. నేను ఏం చేస్తానంటే అదే రైట్. నేను మెడికల్ సీట్ తీసుకున్నాను నా ఇంటర్మీడియట్ చేసిన తర్వాత. బట్ 15 days మెడికల్ కాలేజ్కి చేరుకున్న తర్వాత వదిలేశాను. ఇట్స్ ఫ్రీ సీట్, ఓన్లీ 16,000 అంతే నా మెడికల్ సీట్ మైసూర్ మెడికల్ కాలేజ్లో వదిలేశాను. అందరూ తిట్టారు, నా టీచర్స్ అందరూ తిట్టారు. బట్ నా పేరెంట్స్ ఎప్పుడూ కూడా ఎందుకు వదిలేసావు, ఏం చేస్తావు అడగలేదు. దే హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ నా మీద నా పేరెంట్స్కి ఉన్నది. సో ఇప్పుడు అందరూ కూడా అలాగే ఉంటారు, చిల్డ్రన్స్ అందరూ కూడా అలాగే ఉంటారు అని చెప్పలేము. బట్ కాన్ఫిడెన్స్ ఉండాలి మీ పిల్లల మీద. ప్రెషర్ కాకుండా గైడ్ చేయండి వాళ్ళని, అదొక్కటే నేను చెప్పడానికి ఇష్టపడతాను కూడా. అలాగే చిల్డ్రన్స్ ఐ జస్ట్ వాంట్ టు సే one sentence, like nobody expects anything from you people except your parents. Just make your parents feel proud about you. అదొకటే, just at least ఆ గిరిజనులకు చేయూత అందింది. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అతలాకుతలమైన ఆ గిరిజన కుటుంబాలను ఆదుకునేవారు కరువయ్యారు. దీంతో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న ఆ గిరిజనుల జీవన శైలిని శివాబి న్యూస్లో ప్రచారం చేయడంతో స్పందించారు దాతలు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో దుస్తులు, నిత్యావసర వస్తువులు వంటి వాటిని పంపిణీ చేశారు. చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామ గిరిజన కాలనీలో కూడుగుడ్డ నీడు లేకుండా 30 కుటుంబాలు వరకు జీవనం సాగిస్తున్నాయి. వరదలు రావడంతో అరకొరగా సాగే జీవనం కూడా చిన్నాభిన్నమైంది. వరద నీటిలో వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. అటువైపు అధికారులు, ప్రజాప్రతినిధులు కన్నెత్తి కూడా చూడకపోవడంతో వారు ఆదరణకు నోచుకోలేదు.
ఈ విషయాన్ని గుర్తించి శివాబిలో ప్రసారం చేయడంతో గూడూరు దాతలు స్పందించారు. పట్టణంలోని ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం రెట్టపల్లి గిరిజన కాలనీలో సేవా కార్యక్రమం జరిగింది. అక్కడి కుటుంబాలకు బియ్యం, వస్తువులు పంపిణీ చేశారు. పిల్లలకు దుస్తులు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పేద గిరిజనుల మధ్య క్లబ్ ప్రతినిధులు కేక్ కట్ చేసి రొట్టెలు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు పొనక సునంద మాట్లాడుతూ క్లబ్ తరపున పేదలకు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి దాతగా జీవని వ్యవహరించారు. సేవా కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి స్నేహలతారెడ్డి, సభ్యులు సారంగం సులక్ష్మి, సుప్రభ మొదలగు వారు పాల్గొన్నారు. బాగు కోసం, మంచి కోసమే ఆ న్యూస్ అనేది పెట్టారు. మీరు ఇక్కడ చూస్తే మీ పరిస్థితి చూస్తే మాకు ఇప్పుడు అర్థమవుతుంది. పిల్లలందరూ చక్కగా స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోండి అమ్మా. బడికి వెళ్ళడానికి భయం దేనికి? మీరందరూ స్కూల్కి వెళ్ళి ఇప్పుడు ఈ గిరిజనులకు కానీ ప్రతి ఒక్కరికి, వెనకబడిన ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తుంది. మెయిన్ చదువుకునే పిల్లలకి ఇక్కడున్న పేరెంట్స్, పిల్లల తల్లిదండ్రులు అర్థం చేసుకోండి అమ్మా. ఇప్పుడు మీరు చదువుకోకపోవడం వల్ల మీరు ఇప్పుడు ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారో చూసుకొని రేపు మీ పిల్లలకి అలాంటి జీవితం ఉండకూడదు, అలాంటి భవిష్యత్తు వద్దు అనుకొని మీ పిల్లలందరినీ జాగ్రత్తగా చదివించుకొని మంచి ఉన్నతమైన స్థానానికి తీసుకువచ్చేదానికి ప్రయత్నం చేయండి. మెయిన్ తల్లిదండ్రులే వాళ్ళని ప్రోత్సహించాలి. పిల్లలు భయపడి ఇంటికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి మంచి మాటలు చెప్పి మళ్ళీ స్కూల్కి వెళ్ళేటట్టు చేయాలమ్మా. పిల్లలందరినీ చదివించుకోండి. రాబోయే కాలంలో చదువు లేకపోతే దేనికి ఉపయోగం పడరు. ఇప్పుడు మీకు లాగానే ఇంకా పిల్లలు కూడా రేపు కూలి పనులు చేసుకుంటూ, ఇళ్లలో పనులు చేసుకుంటూ బతకాల్సి వస్తుంది. అట్లాంటి పని, అలాంటి దుస్థితి వాళ్ళకి కల్పించవాకండి. ప్రతి ఒక్కరిని స్కూల్కి పంపించి మీకున్న దానిలోనే పిల్లల్ని, ఇట్లా సేవా సమితులు చాలా ఉన్నాయి, పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి అన్ని సమకూర్చేదానికి చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి. వాళ్ళందరూ సహకారం ఇస్తారు. ప్లస్ గవర్నమెంట్ చాలా ప్రోత్సహిస్తూ ఉంది. అవన్నీ మీరు సద్వినియోగం చేసుకుని మంచి ఉన్నతమైన చదువులు చదువుకోండి. ఇప్పటి నుంచే మీరు, రేపటి నుంచే, ఇప్పటి వరకు వెళ్ళని పిల్లలు ఎవరైనా ఉంటే రేపటి నుంచే స్కూల్కి వెళ్ళేదానికి అందరూ ట్రై చేసి అందరూ బాగా చక్కగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థానానికి రండి అమ్మా. అందరూ స్కూల్కి వెళ్ళండి. స్కూల్కి వెళ్ళడానికి ఏం భయపడపండి, అలవాటు అయిపోతూ ఉంటుంది స్కూల్కి వెళ్తే. మొన్న ఒక స్కూల్కి వెళ్తే ఒక అబ్బాయి చెప్పాడు, ఏం ఇష్టం అంటే పిట్టలు కొట్టడం ఇష్టం అంట. ఆ అబ్బాయికి కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ. ఒక పిట్టను కొట్టాలి అంటే అది ఎంత గురి చూసి కొట్టాలి. ఆ అబ్బాయి చెప్తున్నాడు రోజుకు 4 పిట్టలు కొట్టుకొస్తాడంట. వాళ్ళ మదర్ చెప్తా ఉంది. 4 పిట్టలు అబ్బాయి కొట్టుకొస్తున్నప్పుడు దానికంటే కూడా అంత కాన్సన్ట్రేషన్ ఉన్న అబ్బాయిని చదువులో ప్రోత్సహిస్తే ఆ అబ్బాయి చాలా ఉన్నతమైన స్థానానికి వస్తాడు. మేము అదే చెప్పొచ్చాము. బాబు ఎంత చదువుకున్నా మేము చదివిస్తాం, మీరు ఇప్పటి నుంచే ఆ అబ్బాయిని బాగా చక్కగా స్కూల్కి వెళ్ళేది చూడండి, పిట్టలు కొట్టేదానికి పంపించవాకండి అని చెప్పొచ్చాం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంక నుంచి శ్రద్ధ తీసుకుంటామని చెప్పారు. అట్లనే మీ పిల్లల్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ, ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో చూసుకొని దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా చదువు మీద కూడా బాగా శ్రద్ధ వస్తుంది. పిల్లల్ని బాగా చదివించాలని ప్రతి పేరెంట్కి నేను చెప్తా ఉన్నాను. తల్లిదండ్రులు మీలాగా కాకుండా బిడ్డలు బాగా ఉన్నతమైన స్థానానికి రావాలని వాళ్ళని బాగా ప్రోత్సహించి స్కూల్కి పంపించండి అమ్మా. పిల్లలందరూ బాగా చదువుకోండి. మీకు అందరికీ ఆల్ ద బెస్ట్. బీసీ కాలనీలోని గిరిజన మహిళలకు, పిల్లలకు అందరికీ ఈరోజు జీవని దాతృత్వంతో పిల్లలకి అందరికీ డ్రెస్సెస్, ఇంకా పెద్దవాళ్ళకందరికీ బియ్యాలు, ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్, బ్రెడ్స్ అవన్నీ ఇస్తున్నాము. మొన్న శివాబీ ఛానల్లో 27th రోజున ఛానల్లో ఈ న్యూస్ ప్రసారం చేశాడు. గిరిజనులకి ఇక్కడ ఏం లేదు, మరి అసలు తినేదానికి కానీ ఇల్లు కానీ ఏం లేవని చెప్పాడు. దానికి మా ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ అయిన సునందక్క స్పందించి ఈ ప్రోగ్రాం చేయాలనుకున్నారు. అట్లాగే జీవిని కూడా నేను స్పాన్సర్ చేస్తాను అని చెప్పింది తను. ఇవన్నీ స్పాన్సర్ చేస్తుంది, పిల్లలకి బట్టలు అవన్నీ స్పాన్సర్ చేస్తూ ఉంది తను. ఈ ఊర్లో పిల్లలందరూ ప్రతి ఒక్కరూ స్కూల్కి పోయి బాగా చదువుకోవాలా. మీరు భయపడకుండా స్కూల్కి వెళ్ళాలా అని కోరుకుంటున్నాను. స్కూల్కి పోతేనే మీకు ఏమైనా కానీ బాగా అన్నీ తెలిసి వస్తాయి. ఇక్కడికి 2 pairs డ్రెస్సెస్ ఇవ్వాలనుకుంటున్నాము ఈ పిల్లలందరికీ. మా ఇన్నర్ వీల్ మెంబర్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహం చూపి ఇక్కడికి వచ్చి వీళ్ళకందరికీ ఏదో కార్యక్రమం చేయాలి, మంచి కార్యక్రమం చేయాలని ఈరోజు పెద్ద కార్యక్రమంగా చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ బడికి పోయి మీరు రేపటి నుంచే పోవాలి. ఎవరైనా పోని పిల్లలు ఉంటే పోయి బాగా చదువుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంత ప్రోత్సాహం చేస్తుందంటే ఆ పిల్లలు మిమ్మల్ని గురించే ఎక్కువ ఆలోచించింది తను.
ఆలోచించి ఈ ప్రోగ్రామ్ చాలా బాగా చేయాలని, తర్వాత ఇక్కడికి వచ్చాక మీ ప్రాబ్లమ్స్ ఇంకేమన్నా కూడా మా దృష్టికి వస్తే అవి కూడా మన క్లబ్ తరపున చేస్తాం అక్క అని చెప్పి ఈరోజు ప్రతిదీ తనే మీకు అన్ని స్పాన్సర్ చేస్తా ఉంది. గిరిజనుల గురించి శివాబీలో న్యూస్ వచ్చింది. తర్వాత నేను సునందక్కతో మాట్లాడాను. సునందక్క, స్నేహ, సులక్ష్మక్క, సుప్రభ ఇంకా మిగతా మెంబర్స్తో మాట్లాడితే ఏదైనా చేస్తాంలేమ్మా అన్నారు. నేను ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తామక్క, గాంధీ వర్ధంతి సందర్భంగా చేయాలనుకున్నాం నిన్న, కానీ వీళ్ళందరూ ఉండరు, బయట వెళ్ళున్నారక్క, రేపు చేస్తాము అని అన్నారు. ఈరోజు యాక్చువల్గా మా పిన్ని వాళ్ళ మనవరాలు, నా సిస్టర్ పాప బర్త్డే కూడా, అందుకని ఆ పాప బర్త్డే సందర్భంగా కూడా ఒక చిన్న కేకు పిల్లలతో కలిపి చేస్తామని అనుకుంటాం. అంటే శివాబీలో ఈ న్యూస్ చూసి చెల్లించిన జీవని మొత్తం స్పాన్సర్ చేస్తుంది. దీనికి ప్రెసిడెంటు, సెక్రటరీ సునంద గారు, స్నేహలత రెడ్డి కూడా ప్రోత్సాహం అందించారు. కానీ స్పాన్సర్ మొత్తం నేనే పెట్టుకుంటానక్క, ఈ ఒక్క ప్రోగ్రాం నాకు ఇవ్వండి అనేది అన్నప్పుడు నాకు గూడూరులో బయలుదేరేటప్పుడు తెలియలేదు ఎందుకనేది జీవని అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఎంత మంచి ప్రోగ్రాము చేసే అదృష్టం తనకు దక్కిందని నేను నిజంగా కూడా సంతోషిస్తున్నాను. ఇక్కడ గిరిజన పిల్లలు చూస్తే సరైన దుస్తులు లేవు, సరైన పోషకాహారం లేదు, వీళ్ళకి సరైన వసతులు లేవు. ఇక్కడ ఇటువంటి చోట తను ఫుడ్ తెచ్చింది, బియ్యం తెచ్చింది, గుడ్డలు తెచ్చింది, అందరికీ తలా 2 జతలు, గిరిజన మహిళలకు చీరలు తెచ్చింది. ఈ ప్రోగ్రాం మొత్తం తనే స్పాన్సర్ చేయాలని ఒక పట్టుదలతో అందరికీ 2 జతలు అందేటట్టుగా కూడా తెచ్చింది. ఇది చాలా మంచి ప్రోగ్రాము. ఇక్కడ మాకున్న వాళ్ళకంతా కూడా మాకు 1 బిడ్డ 2 బిడ్డలు అనుకుంటాం, కానీ జీవనికి ఇంతమంది పిల్లలు ఉన్నారు అనే ఒక ఆనందం కలిగే ప్రోగ్రాంని తను చేయడం నిజంగా కూడా ఎంతో సంతోషంగా ఉంది. తన మొహంలో నిజమైన సంతోషాన్ని నేను ఈరోజు చూశాను. ఇంకా కూడా ముందు ఇటువంటి మంచి ప్రోగ్రామ్స్ జీవని చేయాలని మా క్లబ్ ప్రెసిడెంట్ గారు కూడా దీనికి ప్రోత్సాహం అందించాలని నేను కోరుకుంటున్నాను. దీని ఇంత దూరం మమ్మల్ని తీసుకొచ్చిన దానికి శివాబీ ఛానల్ వారికి ముఖ్యంగా చేయాలన్నా అది ఎక్కడ అర్హత అనేది కూడా గుర్తించాలా. అటువంటి అర్హతని ఉండి ఇక్కడ దీనిని మీరు ఇవ్వండి, ఎక్కడెక్కడో చేస్తున్నారు కదా అని మమ్మల్ని ఇంత మారుమూల ప్రదేశంలో ఈ గిరిజన కుటుంబాల దగ్గర తీసుకొచ్చిన మస్తానికి మరోసారి ధన్యవాదాలు చేస్తూ శివాబీ ఛానల్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎస్టీ బాలుర వసతి గృహ భవన నిర్మాణ మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడు తెలిపారు. గూడూరులోని ఎస్టీ బాలుర వసతి గృహాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. పట్టణంలోని ఎస్టీ బాలుర వసతి గృహాన్ని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహంలో వసతులు బాగున్నాయన్నారు. భవనం శిథిలావస్థకు చేరుకుందని, మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు షేక్ అమ్రుల్లా, సర్వూర్ హరీష్ నాయుడు, వినీచు చౌదరి, రాజు, ఉదయ్ మొదలగు వారు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఎస్టీ బాలుర హాస్టల్ని ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ హాస్టల్లో 150 మంది పిల్లలు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ యొక్క ఉండేటటువంటి రూమ్స్ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళు తినేటువంటి ఫుడ్ని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా వంటగదిలో కొంత అశుభ్రపరితమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి వార్డన్ని, అదేవిధంగా వంట మనిషిని కూడా శుభ్రత పాటించమని చెప్పేసి కూడా వారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు 6 నుంచి 7వ తరగతి వరకు, 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు విద్యార్థులకి 750 రూపాయల మెస్ బిల్లు, అదేవిధంగా 8, 9, 10 పెద్ద పిల్లలకు మాత్రం 850 రూపాయల లెక్క నెలకు మెస్ బిల్లు కేటాయించి ఈరోజు ఎవరైతే పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఉన్నత చదువులు చదివేదానికి ప్రభుత్వం వాళ్ళకి ఈ రకమైన అవకాశాలు కల్పిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో కల్లా విద్యారంగానికి పెద్దపీట వేస్తూ ముఖ్యంగా పేద విద్యార్థులు చదువుకునే దానికి కృషి చేస్తూ ఉంటే కొన్ని హాస్టల్స్లో మాత్రం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. అదేవిధంగా విద్యార్థులకు కూడా కొంత అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లాలో ఉండేటువంటి అన్ని హాస్టల్స్ కూడా తిరగడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గూడూరు పట్టణంలో ఈ హాస్టల్ అయితే అన్ని బాగానే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఒక వంటగది మాత్రం అపరిశుభ్రంగా ఉంది కాబట్టి దాన్ని వెంటనే రెక్టిఫై చేసుకోమని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది శిథిలావస్థకు చేరుకుంది కాబట్టి దీన్ని కూడా మరమ్మతులు చేపట్టే విధంగా కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. గూడూరు బలిజ సంఘం ఈసీ సభ్యుడిగా కొనసాగడం లేదని, ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ కౌన్సిలర్ శనగల వెంకట్రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొందరు కులస్తులను సింహాలు, పులులతో పోల్చడం సరికాదని తెలిపారు. రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని ఆయన ఆ సంఘానికి సూచించారు.
గూడూరు పట్టణ సమీపంలోని శారదానగర్లో ఏర్పాటై ఉన్న ఎల్ఏపి పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు, స్కిట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్ రాబే మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా మనసైన గాని వేరంగేలిరవ్వ సక్కంగా చూస్తనే మా ఇంటి పువ్వా మనసైన గాని వేరంగేలిరవ్వ సక్కంగా చూస్తనే మా ఇంటి పువ్వా ముగ్గుకు ముగ్గేరే చేయిస్తా పిల్ల నడుముకు వడ్యానం చేయిస్తా పిల్ల నీ నడుము వయ్యారు నీ నడుము
గూడూరు పట్టణంలోని రాజవీధిలో కొలువై ఉన్న శ్రీ వసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం రాత్రి శ్రీవారికి పల్లకి సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అలకల కులు కుల అలమేల్ మంగ అలరులు కురియగ ఆడెనదే అలకల కులు కుల అలమేల్ మంగ అలరులు కురియగ ఆడెనదే ಸೋಬಗೋಲ ಅತಿವಲು ಮೇಚಗ ಅರತೆರ ಮರುಗುಣ ಆಡಿನದೇ ಅರವಿರಿ ಸೋಬಗೋಲ ಅತಿವಲು ಮೇಚಗ ಅರತೆರ ಮರುಗುಣ ಆಡಿನದೇ ವರುಸ ಪೂರ್ವ ದುವಾಳ ಪುತಿರು ಪೋಲ ವರುಸ ಪೂರ್ವ ದುವಾಳ ಪುತಿರು ಪೋಲ ಹರಿಗರಗಿಂಪುಚೋ ಅಲಮೇಲ್ ಮಂಗ ಹರಿಗರಗಿಂಪುಚೋ ಅಲಮೇಲ್ ಮಂಗ ಅಲರುಲು ಕುರಿಯಗ ಆಡೆನದೇ ಅಲಕಲ ಕುಲು ಕುಲ ಅಲಮೇಲ್ ಮಂಗ ಅಲರುಲು ಕುರಿಯಗ ಆಡೆನದೇ దాటినదే మట్టపు మల పూల మట్టెలకెల పూల తట్టెడి నడ పూల దాటినదే పెట్టిన వజ్రపు పెండెపు తళుకులు పెట్టిన వజ్రపు పెండెపు తళుకులు అట్టిటు చిమ్ముచు అలమేల్ మంగ అట్టిటు చిమ్ముచు అలమేల్ మంగ అలరులు కురియగ ఆడే. గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామ సమీపంలో వెలిసిన శ్రీ కఠాలమ్మ అమ్మవారి దేవాలయంలో ఆదివారం కఠాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పొంగలు పొంగించారు. అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. పత్రకంఠయుగళం సింహాసనాధ్యాసిని లోకానుగ్రహకారిణి గుణవతి లోలేక్షణాం శాంకరీ పాకారీ ప్రముఖామరార్చిత పదం మత్తే పకుంభస్తని శ్రీశైలం భ్రమరాంబికాం భజమన శ్రీ శారదా సేవితా.
గూడూరు పట్టణ సమీపంలో కొలువై ఉన్న శ్రీ తాళమ్మ అమ్మవారి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నేల పొంగుళ్లు పొంగించారు. అమ్మవారిని విశేష అలంకారంలో అలంకరించారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. పూజా కార్యక్రమాలకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పునక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త తాళంకి నానాజీ, టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాధ జ్యోత్స్నలత మొదలగు వారు పాల్గొన్నారు.
धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः। వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉచిత కంటి వైద్య శిబిరం అభినందనీయం. ఎస్ఎంజీ పాఠశాలలో జరిగిన వైద్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ కొనక దేవసేనమ్మ. తపాలా సేవలు ఎనలేనివి. షాదీ మంజిల్లో జరిగిన తపాలా ఉద్యోగుల సదస్సులో ప్రసంగించిన చైర్పర్సన్ కొనక దేవసేనమ్మ. చదువుతోనే పేదరికం దూరం. ఎల్పీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ సభలో సబ్ కలెక్టర్ గిరీష, డిఈఓ ఆంజనేయులు. వైభవంగా తాళముకు నెల పొంగుళ్లు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త నానాజీ, రాధా జ్యోత్స్నలత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.